with a view towards achieving the aforementioned purposes to publish and distribute periodicals, magazines, books and other writings. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో ముందు పేర్కొన్న 6 ప్రయోజనాలను సాధించే నిమిత్తమై కరపత్రాలు, వారపత్రికలు, మాసపత్రికలు, గ్రంథాలు ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడం. Today is Tunga Vidya Devi's appearance day. ఈరోజు తుంగ విద్యాదేవి ఆవిర్భావ మహోత్సవం. Let us see her history. Her mother's name is Megha. That means our Sakhis, on the left side, from outside left side, the last is Tunga Vidya Sakhi. ఇప్పుడు తుంగ విద్యాదేవి, ఇప్పుడు మనం ఈ విధంగా భగవంతుని ఇలా చూస్తూ ఉంటే మన ఎడమ చేతి వైపు చూసుకుంటే చివర ఉండేటువంటి సఖి తుంగ విద్యాదేవి. Her mother's name is Megha and her father's name is Paushkara. Her bodily complexion is mixture of chandana and camphor. తుంగ విద్యాదేవి తల్లిదండ్రులు మేఘా పుష్కర. తుంగ విద్యాదేవికి దేహవర్ణం చందనము, కర్పూరం ఇంకా మిశ్రిత వర్ణం. She wears white garments and her kunja is the color of rising sun, Aruna Varna. తుంగ విద్యాదేవి ఎక్కువగా శ్వేతవర్ణ వస్త్రాలు ధరిస్తుంది, తెలుపు రంగు దుస్తులు. అలానే తుంగ విద్యాదేవి నివసించేటువంటి నికుంజ వనం ఏదైతే ఉందో అది అప్పుడే ఉదయించినటువంటి సూర్యుని యొక్క అరుణోదయ వర్ణాన్ని పోలి ఉంటుంది. She is an expert in playing musical instruments, especially the veena. Her bhava is vipralabdha and her seva is leader to the gopis who collect clear river water. తుంగ విద్యాదేవికి చాలా సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యత ఉంది. ప్రత్యేకించి వీణ వాయిద్యంలో అత్యంత ప్రవీణురాలు. భగవంతుడికి, కృష్ణుడికి తాను చేసే సేవలో, రాధాకృష్ణుడికి తాను చేసే సేవలో విప్రలబ్ధ అనేటువంటి భక్తి భావంతో తాను సేవ చేస్తుంది. ఇంకో ప్రత్యేకంగా నిర్దేశించినటువంటి సేవ ఏమిటంటే నదికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి జలాన్ని రాధాకృష్ణులకి సేవకు తీసుకొచ్చేటువంటి ఒక గోపికా బృందం ఉంటుంది. ఆ గోపికా బృందానికి నాయకురాలు తుంగ విద్యాదేవి. What is this bhava, vipralabdha? When the heroine sits waiting in a secluded place, waiting for Krishna, and if Krishna doesn't show up at all, she feels greatly disappointed. ఈ విప్రలబ్ధ భావంతో భగవంతుడికి సేవ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఏమంటే భగవంతునికి సేవ చేసేటువంటి భక్తురాలు ఆ భగవంతుడి యొక్క సేవ కోసం, భగవంతుని యొక్క రాక కోసం ఆయన వస్తాడని ఎదురు చూస్తూ ఒక ఏకాంత ప్రదేశంలో భగవంతుని యొక్క సేవ చేయడానికి అలా ఎదురు చూసి ఎంతకీ భగవంతుడు రాకపోయేసరికి భగవంతుడు రాలేదు అనేటువంటి ఒక విరహ భావంతో బాధపడ్డం అనేటువంటిది విప్రలబ్ధ భావం. These gopis are very, very special. Very special, very beautiful and very powerful. గోపికలు అంటే వాళ్ళు చాలా చాలా ప్రత్యేకమైన వాళ్ళు, చాలా చాలా గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు గొప్ప శక్తివంతులై ఉన్నారు. And their mood is always how to please Srimati Radharani and Krishna. అంటే వాళ్ళ భావన ఏంటి? వాళ్ళ భావన ఎప్పుడు కూడా ఏ విధంగా శ్రీమతి రాధారాణిని, కృష్ణుడిని తమ సేవల ద్వారా ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటిది మాత్రమే భావన. Just imagine, along with Radharani and Govindji, they stand on the same altar along with them, same level. That is the standard of gopis. ఇప్పుడు గోపికల యొక్క స్థాయి ఎటువంటిది చూడండి. దేవాలయంలో, గర్భగృహంలో భగవంతుడితో పాటుగా రాధారాణి, కృష్ణుడు, ఆ రాధాకృష్ణులతో పాటుగా సమానమైన స్థాయిలో వాళ్ళు నిలబడి ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆ స్థాయి ఎంత గొప్పదనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. As I told many times previously, in 2012, when JVC meeting happened here for the first time, Gopal Krishna Maharaj came here. And after 3 days I went and approached him, Maharaj, you're not doing Aarati. Because Maharaj practiced wherever he goes, he'll do the Mangala Aarati in the altar.
though old, not healthy, he'll never miss the Aarti. He's in the altar performing Aarti either in Delhi or Bombay or Calcutta or Mayapur, anywhere. 2012 సంవత్సరంలో మొట్టమొదటిసారి మన తిరుపతి మందిరంలో జీబీసీ సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలు ప్రారంభమైన 2-3 రోజుల తర్వాత ప్రభు వెళ్ళి గోపాలకృష్ణ గోస్వామి మహారాజుని అడిగారు, నేను గమనిస్తూ ఉంటాను, మీరు ఎక్కడైనా సరే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే మందిరంలో మంగళహారతికి మీరు తప్పకుండా వస్తారు, మంగళహారతికి వచ్చి విగ్రహాలకు హారతి చేస్తారు. అది బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ, మాయాపూర్లో కానీ నేను చూసింది. మరి ఇక్కడ వచ్చి 2-3 రోజులైనా మీరు వచ్చి మంగళహారతి చేయలేదేమి అని అడిగారు. I was surprised with his answer. He said, Ravithraman, I am scared of gopis. Gopis are there. He never said Radha, Rani or Govinji. I am scared of gopis to do Mangalarti. ఆయన చెప్పినటువంటి సమాధానం ఎంతో ఆశ్చర్యపరిచింది. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ చెప్పిన సమాధానం ఏమిటంటే, చూడు రేవతిరమణ్, అక్కడ గర్భగుడిలో గోపికలు ఉన్నారు కదా, అది నాకు భయం. మంగళహారతి చేయాలంటే రాధారాణి ఉందా, కృష్ణుడు ఉన్నాడు, గోవిందజీ ఉన్నాడు, అలా చెప్పలే. గోపికలు ఉన్నారు గర్భగృహంలో, మంగళహారతి చేయాలంటే అది నా భయం అని చెప్పాను. I was really surprised. I never had this realization. Of course, we know value gopis, but never, not this kind of deep realization on gopis. గోపికల పట్ల అంత గాఢమైన సాక్షాత్కార భావన నాకెప్పుడు అలాంటి సాక్షాత్కారం లేదు. గోపికలు అంటే ఏదో ముఖ్యమైన వాళ్ళని తెలుసు, కానీ ఈ విధంగా మంగళహారతి చేయడానికి కూడా గోపికలు ఉన్నారని భయపడేంత అంత గొప్ప ఆ గాఢమైనటువంటి గోపికల యొక్క స్థాయి పట్ల అంత గాఢమైన సాక్షాత్కారం నాకు ఎప్పుడు లేదు. Then I told Maharaj, you do in Mayapur, isn't it? You do in Mayapur, why not here in Tirupati? మళ్ళీ అడిగారు, మీరు మాయాపూర్లో చేస్తూ ఉంటారు కదా హారతి, ఇక్కడ ఎందుకు చేయకూడదు అని తిరుపతిలో. Then he said, Ravithraman, you have seen me any time doing Aarti for Radha Madhav gopis? Never. I do only for Panchatattva. I'll never enter the altar of Radha Madhava Ashtasakis. గోపాలకృష్ణ మహారాజ్ గారు, నువ్వు ఎప్పుడైనా చూసేవా నన్ను మాయాపూర్లో రాధామాధవులకి హారతి చేసేది? నేను అక్కడ భజన చేస్తానంతే. పంచతత్వం ఉన్నారు, వాళ్ళకి హారతి చేస్తాను. రాధామాధవుల గర్భగుడిలోకి అసలు నేను ఎప్పుడు కూడా ప్రవేశించనే లేదు అని చెప్పేసాను. I'm so scared of gopis. ఎందుకంటే గోపికలు అంటే నాకు ఎంతో భయము. Then I said, okay Maharaj. I offered my obeisances and walked away. సరే మహారాజ్ అని చెప్పి ప్రణామం చేసి అక్కడికి నుంచి వెళ్ళిపోయారు. Again in the evening he called me. He called me and said, since you're asking, I'll do the Aarati. Tomorrow morning I'll do Mangalarti for Sri Sri Radha and Govinda Ashtakis. But you should stay with me and teach me how to do it. సరే సాయంకాలం మళ్ళీ ఆయన మహారాజు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు అడిగావు కాబట్టి రేపు ఉదయం నేను రాధా గోవింద అష్టసఖి వృందాలకు మంగళహారతి చేస్తాను, కానీ నేను మంగళహారతి చేసే సమయంలో నువ్వు నాతో పక్కనే ఉండి ఏ విధంగా చేయాలనేటువంటిది నువ్వు నాకు బోధించాలి అని చెప్పన్నారు. What is the level? Prabhupada disciple, senior most devotee, a GBC, a guru for the whole world, that's his position, and he has deep knowledge on the scriptures. Look at the humility. He's not taking a chance. How you do, you told, show me, I'll do accordingly. అంటే జీబీసీ స్థాయిలో ఉండి ప్రపంచానికి ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉండి ప్రభుపాదుల వారికి శిష్యుడై ఉండి ప్రభుపాదుల వారికి శిష్యులలో చాలా ఉన్నతమైనటువంటి శిష్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడించి ఉండి అంత స్థాయిలో ఉండేటువంటి ఒక సన్యాసి అయినా కూడా ఆయన ఎంతోమందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి ఉండి ఎందుకు అలా అన్నారు, నేను గర్భగుడిలో హారతి చేస్తాను కానీ నువ్వు పక్కనుండి నాకు ఎలా చేయాలో చూపించాలి అనేసి ఎందుకు అడిగారు? ఎందుకనంటే ఎలాంటి పొరపాటు జరగకూడదు అనేసి. So the next day morning I was here. Then Maharaj asked me, then I showed him Maharaj like this. He knows everything. But still, he will not take a chance. That is a devotee. Devotee will not take a chance in spiritual life. He is very, very careful. అందుకని తర్వాత రోజు ఉదయం మంగళహారతి చేశారు, పక్కన నిలబడి ఎలా చేయాలి ఏమిటని అడిగారు. అన్నీ తెలిసినా కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండాలి అనేటువంటి భావన. భక్తులు ఎప్పుడు కూడా పొరపాటు జరిగేదానికి అవకాశాన్ని ఎంత మాత్రం కూడా తీసుకోడు. ఆ పొరపాటు జరిగేటువంటి అవకాశమే దగ్గరికి రానివ్వడు. Then he performed the Aarati. నిజమైనటువంటి భక్తుడండి. He performed the Aarati, and while leaving he said thank you so much, and he left. And this one day,
I learned many, many lessons from Maharaj. తర్వాత ఆ విధంగా హారతి చేశారు. హారతి చేసిన తర్వాత బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ ఒక్కరోజు మహారాజ్ దగ్గర నుంచి ఎన్నో గుణపాఠాలు నేను నేర్చుకున్నాను. One is love and love for gopis, Radha Govinda, and is meticulously very careful about the worship, and his respect and love for the gopis especially. You know, there's a very deep realization, and his humility, asking how to worship. I was really moved by Maharaj's qualities. మహారాజ్కి నిజంగా రాధా గోవింద అష్టసఖి ఉందంటే ఎంత గౌరవం ఉంది, గోపికలంటే ఎంత భయం ఉంది, ఆరాధనా భావం ఎంత ఉంది, హారతి చేసేటప్పుడు ఎంత ఆప్యాయతతో చేస్తున్నారు. మహారాజుకి ఆ భావం చేత నేను చలించిపోయాను. So like this, from the senior devotees we should learn. We'll never advance. We don't respect the senior devotees. We don't learn from them. We'll never advance. Oh, I may read the Shastras. I hear so many lectures. No use. It's very, very important. Practically we have to learn from devotees. ఉన్నతమైనటువంటి వైష్ణవుల దగ్గర నుంచి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఉన్నతమైనటువంటి వైష్ణవులకు గౌరవం ఇవ్వకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోకపోయినా ఎప్పటికీ అభివృద్ధి చెందలేము. శాస్త్రాలు చదవచ్చు, ఉపన్యాసాలు చెప్పవచ్చు, కానీ ఉన్నతమైనటువంటి వైష్ణవుల దగ్గర నుంచి మనం నేర్చుకోకపోతే గుణపాఠాలు ఎప్పటికీ కూడా మనం అభివృద్ధి సాధించలేము. From that day, I am very, very careful with gopis. And my understanding of the gopis went from here to somewhere because of Maharaj's example. మహారాజు ఆ రోజు ఆదర్శప్రాయంగా చెప్పినటువంటి ఆ మాట వల్ల, చర్య వల్ల గోపికలంటే నాకుండే అవగాహన, ఎక్కడో ఉన్న అవగాహన ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. Gopal Krishna Maharaj ki Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారి పద్ధతులను ఉద్ధరించేవారు కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.